వెల్కమ్ టు సుకేష్ ఎకానమీ క్లాసెస్. రైతు నేస్తం కార్యక్రమం గురించి ఒకసారి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో రైతు వేదికలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రైతు వేదికలు ఖాళీగా ఉండడం వలన ఆ రైతు వేదికలను రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకై ఉపయోగించేందుకు ప్రత్యేకంగా రైతు నేస్తం కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు వేదికల చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల రైతులు ఈ రైతు వేదికలకి ప్రతి మంగళవారం వచ్చి ఆ మంగళవారం వీళ్ళకి ఏం చేస్తారంటే వ్యవసాయ సలహాలు సూచనల కోసం ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తారు. అది ఎలా నిర్వహిస్తారు అని అంటే ఈ రైతు వేదికలలో ఒక డిజిటల్ బోర్డు ద్వారా ప్రత్యేకంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు వ్యవసాయ ప్రొఫెసర్లు కూడా ఈ రైతులతో ఇంటరాక్ట్ అవుతారు. ఈ డిజిటల్ మాధ్యమం ద్వారా ఇంటరాక్ట్ అవుతూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మీరు పండించే పంటలు ఎలా పండించాలి, ఆ పంటలకు ఎలాంటి హైబ్రిడ్ సీడ్స్ ఉపయోగించాలి, ఎలాంటి ఎరువులు ఉపయోగించాలి, ఎలాంటి పురుగు మందులు ఉపయోగించాలని చెప్పి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్లో టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా డెవలప్ చేయాలనేది కూడా వీళ్ళు ఈ రైతు వేదికల ద్వారా రైతులకు అందించడం జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇలా ప్రతి మంగళవారం నిర్వహించే ఈ సెషన్లలో భాగంగా మహిళా వ్యవసాయదారులకు కూడా ప్రత్యేకంగా సెషన్స్ నిర్వహించి వాళ్ళకి కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఈ రైతు నేస్తం కార్యక్రమం యొక్క ముఖ్య టార్గెట్ ఏంటంటే రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేస్తూ రైతులకు సకాలంలో సలహాలు సూచనలు ఇస్తూ పంట యొక్క ఉత్పాదకతను పెంపొందించేస్తూ రైతులకు అధిక లాభాలు వచ్చేలా లాభాలు రావడం వల్ల వ్యవసాయ అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్రం యొక్క జిఎస్డిపి కూడా విలువ పెరుగుతుంది. కాబట్టి దీని వలన ప్రజలకు మేలు జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. దీనివల్ల రాష్ట్రం అభివృద్ధి పథంలోకి వస్తుందని చెప్పి రైతు నేస్తం కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. రైతు నేస్తం కార్యక్రమంలో రైతు వేదికల ప్రస్తావన వచ్చింది కదా, ఆ రైతు వేదికలను ఏ సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుకేష్ ఎకానమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.